నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ దుర్గా. వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ల్లో వరుసగా 4 గెలిచిన టీమిండియా సూపర్ 8లో తొలి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. వాస్తవానికి సఫారీలు కూడా లీగ్ దశలో ఒక్క మ్యాచ్లో కూడా ఓటమి అనేది చూడకుండా సూపర్ 8కి చేరారు. అయితే మనలాగా కాదు, పసికోనలైన అమెరికా, ఐర్లాండ్, నెదర్లాండ్స్తో కూడా మనం కింద మీద పడి గెలవాల్సి వచ్చింది. సాధికారికంగా గెలిచింది లేదు, కానీ ప్రోటీస్ రైట్ రాయల్గా సూపర్ 8కి చేరారు. లీగ్లో ఒక్కో టీంకు దాదాపు సినిమా చూపించారు. అలాంటి జట్టుతో మనం సూపర్ 8 ఫస్ట్ మ్యాచ్ ఆడాల్సింది. అదే ఇప్పుడు 150 కోట్ల మంది భారతీయుల్ని కలవరపరిచే అంశం. అసలే సఫారీలు కసి మీద ఉన్నారు. గత T20 వరల్డ్ కప్ ఫైనల్లో మన చేతిలోనే ఓడిపోయి ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలని రగిలిపోతున్నారు. లాస్ట్ వరల్డ్ కప్లో కూడా దక్షిణాఫ్రికా టీం అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అయితే ఫైనల్లో మన చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. వాస్తవానికి చేజింగ్లో 15 ఓవర్ల వరకు వారికే గెలిచే అవకాశం కనిపించింది. అయితే చివరి 5 ఓవర్లలో మన బౌలర్లు మ్యాజిక్ చేశారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, బూమ్రా బుల్లెట్లు లాంటి బాల్స్తో సఫారీలను బోల్తా కొట్టించారు. ప్రస్తుత స్కీపర్ సూర్యకుమార్ యాదవ్ కీలకమైన సమయంలో బౌండరీ లైన్పై మిల్లర్ క్యాచ్ పట్టి క్షణాల్లో పైకి ఎగరేసి మళ్లీ ఒడిసి పట్టుకోవడం ఇండియన్ క్రికెట్ లవర్స్ ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే ఆ వికెట్తోనే దక్షిణాఫ్రికా ఓటమి ఖరారైంది కాబట్టి. టీమిండియా ఈసారి ఇప్పటి వరకు ఓటమి ఎరుగని జట్టుగానైతే ముందుకైతే వెళ్తోంది, కానీ ఎక్కడో అందరికీ కొంత డౌట్ అయితే వెంటాడుతోంది. టీంలో అద్భుతమైన ఆటగాళ్లైతే ఉన్నారు, కానీ ఇప్పటి వరకు సమిష్టిగా రాణించింది లేదు. ఎవరో ఒకరు ఆదుకొని జట్టును గట్టెక్కిస్తున్నారు, కానీ అందరూ అంటే కనీసం 2-3 గట్టిగా తగులుకున్న సందర్భం లేదు. ఫస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్, రెండో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, మూడో మ్యాచ్లో కిషన్, నాలుగో మ్యాచ్లో శివన్ దూబే, ఇలా ఎవరో ఒకరు మాత్రమే ఆదుకుంటూ వస్తున్నారు. ప్రధానంగా అరవీర భయంకర బ్యాట్స్మెన్గా పేరున్న అభిషేక్ శర్మదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇతను ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్లలో డకౌట్ అయి కలకలం రేపాడు. వాస్తవానికి అభి ఈ సిరీస్కు ముందు ఫుల్ ఫామ్లో ఉన్నాడు. అయినా ఎందుకో ఇంకా వరల్డ్ కప్లో గేర్ మార్చలేకపోతున్నాడు. ఫలితంగా ఇప్పటి వరకు వరల్డ్ కప్లో ఒక్క రన్ కూడా చేసి బోనీ చేయలేకపోతున్నాడు. ఇది ఇండియాను కలవరపెడుతోన్న ప్రధాన సమస్య. అటు బౌలింగ్ విషయంలోనూ పరిస్థితి ఆందోళన రేపుతోంది. జట్టంతా మెయిన్గా బూమ్రా పైనే ఆధారపడాల్సి వస్తోంది. మిగిలిన వాళ్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే ప్రత్యర్థి జట్ల స్పిన్ బౌలింగ్కు మన బ్యాట్స్మెన్లు తడబడుతూ ఉండగా మన స్పిన్నర్లు మాత్రం వారి బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టలేకపోతున్నారు. వికెట్లయితే తీస్తున్నారు, కానీ పరుగుల విషయానికి వచ్చేసరికి బాగానే సమర్పించుకుంటున్నారు. అంత గొప్పగానైతే ఉండటం లేదు. ఇక సఫారీల విషయానికి వస్తే వైట్ బాల్ ICC టోర్నీల్లో ఇంతవరకు కప్పుకొట్టలేదు. అద్భుతమైన ఆటగాళ్లున్నప్పటికీ అది వారిని ఊరిస్తూనే ఉంది. ఫైనల్కు వస్తున్నా అక్కడ చతికలబడుతున్నారు. పైగా లాస్ట్ టైం కూడా ఫైనల్లో టీమిండియా చేతిలో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. దీంతో ఈసారి ఎలాగైనా కప్పు గెలిచే తీరాలన్న కసితో కనిపిస్తున్నారు. మరి ఇన్ని డ్రాబ్యాక్స్ నడుమ టీమిండియా ఎలా కప్పు కొడుతుందో చూడాలి.